హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో. మనము టీఎస్ టెట్లో భాగంగా ఈరోజు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అంటే ఈవీఎస్ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాము ఫ్రెండ్స్. ఇవి మీకు తప్పకుండా రివిజన్ పర్పస్లో యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, తప్పకుండా చూసి నేర్చుకోండి. అలాగే మన వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు మరిన్ని వీడియోస్ కోసం. ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 1, కుటుంబము దేని ద్వారా ఏర్పడుతుంది? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. వివాహము, రక్త సంబంధము, దత్తత. క్వశ్చన్ నెంబర్ 2, ఈ క్రింది వాణిలో కుటుంబం యొక్క లక్షణం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. మానవునికి తొలి పాఠశాల, నాగరికత ఉయ్యల వంటిది, మానవుల భౌతిక ఆర్థిక అవసరాలను తీరుస్తుంది. క్వశ్చన్ నెంబర్ 3, సమిష్టి కుటుంబంలో ఎన్ని తరాల వారు ఉంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 3 తరాల వారు ఉంటారు. క్వశ్చన్ నెంబర్ 4, పెద్ద కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 10 నుండి 12 మంది. క్వశ్చన్ నెంబర్ 5, ఆదర్శ కుటుంబంగా దేన్ని పేర్కొంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 చిన్న కుటుంబము. క్వశ్చన్ నెంబర్ 6, ఏ కుటుంబాన్ని నాగరికతకు చిహ్నంగా పేర్కొంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 చిన్న కుటుంబము. నాగరికతకు చిహ్నంగా అంటే మనం పెద్ద కుటుంబం అనుకుంటాము ఫ్రెండ్స్. సో ఆన్సర్ వచ్చేసి చిన్న కుటుంబము, కన్ఫ్యూజ్ కాకండి. క్వశ్చన్ నెంబర్ 7, చిన్న కుటుంబం ఏ దేశంలో వర్ధిల్లుతుంది? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. అమెరికా, బ్రిటన్, జపాన్. క్వశ్చన్ నెంబర్ 8, మాతృస్వామిక కుటుంబాన్ని ఎవరు సమర్థించారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 192 జెంగ్స్ మోర్గాన్. క్వశ్చన్ నెంబర్ 9, పితృస్వామిక కుటుంబాన్ని ఎవరు సమర్థించారు? పితృస్వామిక హెన్రీ మెయిన్, మాతృస్వామిక జెంగ్స్ మోర్గాన్. హెన్రీ మెయిన్ పితృస్వామిక. క్వశ్చన్ నెంబర్ 10, కుటుంబంలో మార్పులకు కారణమేమిటి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. పెళ్ళిళ్ళు జరగడం, పిల్లలు పుట్టడం, కుటుంబ సభ్యులు మరణించడం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11, కళ్ళు లేని వాళ్ళు చదవడం కోసం రూపొందించబడిన లిపి ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 బ్రెయిలీ. క్వశ్చన్ నెంబర్ 12, బ్రెయిలీ లిపిని ఎవరు కనుగొన్నారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 లూయిస్ బ్రెయిలీ. క్వశ్చన్ నెంబర్ 13, ప్రత్యేక అవసరాలు గలవారు అనగా ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవారందరూ. కళ్ళు లేని వాళ్ళు, శారీరక వికలాంగులు, మూగ, చెవిటి వారు. క్వశ్చన్ నెంబర్ 14, అవ్వ, తాత, అమ్మ, నాన్న వాళ్ళ పూర్వీకుల వివరాలు తెలిపేదానిని ఏమంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 వంశవృక్షం. క్వశ్చన్ నెంబర్ 15, ప్రతి సంవత్సరం ప్రపంచ వృద్ధుల దినోత్సవంగా ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అక్టోబర్ 1న. ఫ్రెండ్స్, ఇవి మీకు 3rd నుంచి 8th వరకు అన్నీ కవర్ అవుతాయి మీకు బిట్స్. సో చూడండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 1, 14 సంవత్సరాల లోపు గలవారిని గనుల నందు, ఫ్యాక్టరీలలోను పనుల కోసం నిర్మించరాదు అని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ పేర్కొంటుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 24వ ఆర్టికల్. క్వశ్చన్ నెంబర్ 2, వెట్టి చాకిరిని, బలవంతపు పనులను నిషేధిస్తున్న ఆర్టికల్ ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 23వ ఆర్టికల్ వెట్టి చాకిరిని, బలవంత పనులను నిషేధిస్తుంది. అలాగే 24వది వచ్చేసి గనుల నందు, ఫ్యాక్టరీల్లోను పనుల కోసం నియమించడం నిషేధిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 3, బాలల హక్కులు కూడా మానవ హక్కులే అని ఎవరు ప్రకటించారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 యుఎన్ఓ. క్వశ్చన్ నెంబర్ 4, బాలల హక్కులను మానవ హక్కులుగా ప్రకటించిన సంవత్సరం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 1959. క్వశ్చన్ నెంబర్ 5, 1989 నవంబర్ 20న యుఎన్ఓ రూపొందించిన బాలల హక్కుల ఉడంబడికపై ఎన్ని దేశాలు సంతకాలు చేశాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 180 దేశాలు. క్వశ్చన్ నెంబర్ 6, యుఎన్ఓ ప్రకటన ప్రకారం బాలలు అనగా ఎన్ని సంవత్సరాల లోపు వారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 18 సంవత్సరాలు. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. 14 సంవత్సరాలు అనుకుని మనము 2 పెట్టడానికి ఉంటుంది. సో 18 సంవత్సరాలని గుర్తుంచుకోండి. యుఎన్ఓ అంటే 18 సంవత్సరాలు. క్వశ్చన్ నెంబర్ 7, యుఎన్ఓ బాలల ప్రకటన ప్రకారం 18 సంవత్సరాల లోపు గల బాలలకు లభించే హక్కులు 40 హక్కులు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 40 హక్కులు. క్వశ్చన్ నెంబర్ 8, క్రింది వాణిలో బాలల హక్కుల వర్గీకరణలోని అంశం ఏది?
ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. జీవించే హక్కు, రక్షణ పొందే హక్కు, అభివృద్ధి చెందే హక్కు, భాగస్వామ్యపు హక్కు. క్వశ్చన్ నెంబర్ 9. మన దేశంలో నేషనల్ కమిషన్ ఆన్ లేబర్ వెల్ఫేర్ ఎప్పుడు ఏర్పడింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 1968లో ఏర్పడింది. క్వశ్చన్ నెంబర్ 10. మన దేశంలో జాతీయ బాలల బోర్డును ఎప్పుడు స్థాపించారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 1975. క్వశ్చన్ నెంబర్ 11. తమిళనాడులోని ఏ ప్రాంతంలో గల బాల కార్మిక సమస్యలను గుర్తించేందుకు భారత ప్రభుత్వము 1976లో హర్బన్ సింగ్ కమిషన్ను నియమించింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 రామనాథపురంలో. క్వశ్చన్ నెంబర్ 12. హర్బన్ సింగ్ కమిషన్ ప్రకారము ఏ పరిశ్రమలో 40% పైగా బాలలు కలరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 అగ్గిపెట్టెలు. క్వశ్చన్ నెంబర్ 13. హర్బన్ సింగ్ కమిషన్ ప్రకారము బాలలు రోజుకు ఎన్ని గంటల పాటు ఇంటికి దూరంగా ఉంటున్నారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 16 గంటలు. క్వశ్చన్ నెంబర్ 14. 1926 నాటి బాలల కార్మికుల చట్టం ప్రకారము ఎన్ని సంవత్సరాల లోపు గల వారు బాలలుగా గుర్తించబడ్డారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 14 సంవత్సరాలు. క్వశ్చన్ నెంబర్ 15. 1926 నాటి బాల కార్మికుల చట్టం ప్రకారము ఈ క్రింద పేర్కొన్న ఏ పనిలో బాలలను నియమించరాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. అగ్గిపెట్టెల తయారీ, పేలుడు పదార్థాలు టపాకాయలు, బీడీల తయారీ, దుస్తులకు రంగులు అద్దడం, రైల్వే స్టేషన్ నిర్మాణం ఓడరేవు పరిధిలో గల పనులు. క్వశ్చన్ నెంబర్ 16. భారత ప్రభుత్వం జాతీయ బాల కార్మిక విధానాన్ని ఎప్పుడు రూపొందించింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 1987 ఆగస్టులో. క్వశ్చన్ నెంబర్ 17. బాల కార్మికుల సంఖ్య అధికంగా గల అగ్గిపెట్టెల పరిశ్రమ శివకాశి ఏ రాష్ట్రంలో కలదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 తమిళనాడు. క్వశ్చన్ నెంబర్ 18. బాల కార్మికులు అధికంగా గల ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్లో ఏ పరిశ్రమ కలదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 గాజు పరిశ్రమ. క్వశ్చన్ నెంబర్ 19. బాల కార్మికులు అధికంగా గల గుజరాత్లోని సూరత్లో ఏ పరిశ్రమ కలదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 వజ్రాలు. క్వశ్చన్ నెంబర్ 20. బాల కార్మికులు గల రాజస్థాన్లోని జైపూర్లో గల పరిశ్రమ? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 192 నగలు అలాగే రత్నాలు. నెక్స్ట్ ప్రాక్టీస్ బిట్స్ చూద్దాము. క్వశ్చన్ నెంబర్ 1. జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు అయిన ఏ రోజున పిల్లలందరికీ ఆటల పోటీలు నిర్వహిస్తారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 నవంబర్ 14న. క్వశ్చన్ నెంబర్ 2. పోలో ఆటను ఏ జంతువు సహకారంతో ఆడతారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 గుర్రం. క్వశ్చన్ నెంబర్ 3. కబడ్డీ ఆట ఆడే ఒక్కో జట్టులో ఎంతమంది ఆటగాళ్ళు ఉంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 7. క్వశ్చన్ నెంబర్ 4. సిగ్నలింగ్ సిస్టమ్ దేనికి సంబంధించింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 రోడ్ ట్రాఫిక్ నియంత్రణ. క్వశ్చన్ నెంబర్ 5. రోడ్డును ఒక వైపు నుండి మరొక వైపుకు పాదచారులు దాటడానికి దేనిని ఉపయోగించాలి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 జీబ్రా క్రాసింగ్. క్వశ్చన్ నెంబర్ 6. ఆటలలో గెలుపు ఓటములను సమానంగా తీసుకోవడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 క్రీడా స్ఫూర్తి. క్వశ్చన్ నెంబర్ 7. సైనా నెహ్వాల్ ఏ క్రీడకు చెందినవారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 బ్యాడ్మింటన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. మిథాలీ రాజ్ ఏ క్రీడకు చెందినవారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 క్రికెట్. క్వశ్చన్ నెంబర్ 9. గగన్ నారంగ్ ఏ క్రీడకు చెందినవారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 షూటింగ్. క్వశ్చన్ నెంబర్ 10. ఈ క్రింది వానిలో చెస్ క్రీడకు చెందిన వారెవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 192 విశ్వనాథన్ ఆనంద్ అలాగే కోనేరు హంపి. క్వశ్చన్ నెంబర్ 11. క్రింది వానిలో బాక్సింగ్ క్రీడకు చెందిన వారెవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 192 విజేందర్ సింగ్ మేరీ కోమ్. క్వశ్చన్ నెంబర్ 12. ఈ క్రింది వానిలో వెయిట్ లిఫ్టింగ్ క్రీడకు చెందిన వారెవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 కరణం మల్లీశ్వరి. క్వశ్చన్ నెంబర్ 13. క్రింది వారిలో టెన్నిస్ క్రీడకు సంబంధం లేని వారెవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ప్రత్యూష. మరి సంబంధం ఉన్నవారు సానియా మీర్జా, లియాండర్ పేస్, మహేష్ భూపతి. క్వశ్చన్ నెంబర్ 14. పిల్లల ఆటల సమయంగా ప్రతిరోజు సాయంత్రం ఏ సమయాన్ని పేర్కొంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 4 to 6. క్వశ్చన్ నెంబర్ 15. మన దేశ క్రికెట్ జట్టు ప్రపంచ కప్ను ఎప్పుడు గెలిచింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 2011లో. నెక్స్ట్ క్వశ్చన్. క్రికెట్ను ఈ సంవత్సరం నుంచి ఆడటం మొదలుపెట్టాడు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 1877. క్వశ్చన్ నెంబర్ 2. 1971లో మొదటి ఒకరోజు అంతర్జాతీయ పోటీ జరిగినప్పుడు ఇంగ్లాండ్తో తలపడిన దేశం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఆస్ట్రేలియా. క్వశ్చన్ నెంబర్ 3. ఐసీసీ ప్రధాన కార్యాలయం ఎచ్చట కలదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 దుబాయ్.
క్వశ్చన్ నెంబర్ 4 భారతదేశం ఈ సంవత్సరంలో క్రికెట్లో టెస్ట్ హోదా పొందింది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 1932. క్వశ్చన్ నెంబర్ 5 మొదటి ప్రపంచ కప్ పోటీని ఈ సంవత్సరంలో నిర్వహించారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 1971. క్వశ్చన్ నెంబర్ 6 పాకర్ సర్కస్ అనగా ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 2 ఏళ్ల పాటు అనధికారికంగా నిర్వహించిన వరల్డ్ సిరీస్ క్రికెట్. క్వశ్చన్ నెంబర్ 7 భారతదేశంలో ఇది సంప్రదాయ ఆట. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఖోఖో. క్వశ్చన్ నెంబర్ 18 శరీరం మనస్సు మధ్య సమతుల్యానికి క్రీడలు అవసరమని నమ్మినవారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 మహాత్మా గాంధీ. క్వశ్చన్ నెంబర్ 9 మన దేశంలో క్రీడా శాఖ ఈ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 మానవ వనరుల అభివృద్ధి. క్వశ్చన్ నెంబర్ 10 1980 వరకు ప్రపంచంలో హాకీ క్రీడలో రాణించిన దేశం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఇండియా. సో ఫ్రెండ్స్, ఇవి ఈరోజు బిట్స్. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని బిట్స్ అయితే చూద్దాము. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని లైక్ చేయండి. మీకైతే ఇవి బాగా యూజ్ అవుతాయి ఎగ్జామ్ పర్పస్లో క్విక్ రివిజన్గా. సో చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్.